హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నల కోసం నేనైతే నిన్న ఒక వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. పిఎం కిసాన్ 22వ విడత 13 తారీఖు రోజున రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ప్రముఖ మీడియా కథనాల ఆధారంగా నిన్న వీడియోనైతే చేసి పెట్టడం జరిగింది. మనం చెప్పిన విధంగానే 13వ తారీఖు రోజున అస్సాంలో జరిగేటటువంటి బహిరంగ సభలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే 22వ విడతకి సంబంధించినటువంటి నిధులనైతే జమ చేస్తున్నట్టుగా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే అఫీషియల్గా ప్రముఖ దినపత్రికల ద్వారా అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం క్లారిటీ వివరాలని కనుక చూసుకున్నట్టయితే ముందుగా ఎవరెవరి అకౌంట్లో ఈ డబ్బులు జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా ఒక 3-4 పనులు చేసినటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులైతే జమ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ పనులు ఏమిటి అనేటటువంటి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం అప్డేట్స్లోకి వెళ్ళినట్టయితే బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. 13న అకౌంట్లలో డబ్బులు జమ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో భాగంగా మార్చి 13వ తారీఖు రోజున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే అస్సాం రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఈ డబ్బులని గౌహతిలో ఈ డబ్బులని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. కేంద్రం ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున మొత్తం 6,000 ఖాతాల్లో జమ చేస్తుంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. దాదాపు 18,000 చిల్లర కోట్ల రూపాయలనైతే మనకి ఇక్కడ విడుదల చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ప్రధానమంత్రి గారైతే రైతన్నలకి ఉపయోగకరంగా ఉండేందుకు ఈ ప్రతి విడత 2,000 రూపాయలని జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు సజావుగా 22వ విడత మీ అకౌంట్లో జమ కావాలి అంటే మీకు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు అనేది ఉండాలి. రైతు గుర్తింపు కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితేనే డీబీటీ సిస్టమ్ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రధానమంత్రి ఈ కిసాన్ సమ్మాన్ నిధి రావాలి అనుకుంటే ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ కేవైసీ కూడా మీరైతే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 3-4 పనులు అనేది మీరు సజావుగా చేసినట్టయితే మీకు ఈ 22వ విడత 13వ తారీఖు రోజున రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు మరొక వీడియో రూపంలో అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది పిఎం కిసాన్కి రైతన్నలకి ఉపయోగపడేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.